డే 4 ఆఫ్ మైసూర్ ట్రిప్. సో నిన్న వ్లాగ్ చూసారా? డే 3 మేము ఊటీ నుంచి మైసూర్ ట్రావెల్ చేసాము. అక్కడ మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటే అవి కూడా చూసాము. అలానే పైన్ ఫారెస్ట్ కూడా చూసాము. వీడియో చూసారా? మీరు చూడకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మైసూర్ లో ఇప్పుడే రూమ్ వెకేట్ చేసి మేము టిఫిన్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. సో టిఫిన్ తిన్న తర్వాత మైసూర్ ప్యాలెస్ అలానే జూ ఇంకా చూడాలనుకుంటున్నాము. అలానే ఈవినింగ్ అయితే బృందావన్ గార్డెన్స్ చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ బృందావన్ గార్డెన్స్ కి వెళ్దాము. ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ అండ్ జూ చూసేద్దాం. మేము ఊటీ నుంచి మైసూర్ ట్రావెల్ చేశాక ఆ రోజు నైట్ స్టే చేసిన హోటల్ ఇదన్నమాట, సింప్లీ కొడవ. మేము ఊటీకి వెళ్లే ముందు మైసూర్ లో ఒకరోజు స్టే చేశాం కదా, అప్పుడు మేమున్న హోటల్ రూమ్ టూర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఆ హోటల్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. మేము అక్కడే స్టే చేయాలి అన్నట్టుగా వచ్చాము. కాకపోతే అక్కడ రూమ్స్ ఏవి వేకెంట్ లేవు అనేసరికి దానికి ఆపోజిట్ లో ఉన్న ఈ హోటల్ తీసుకున్నాము. దీనికి అటాచ్డ్ గానే రెస్టారెంట్ కూడా ఉంది, వీళ్ళకి సంబంధించింది. సో ఫుడ్ అయితే ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. మరి మనం ఫుడ్ కోసమని బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఫుడ్ కూడా బానే ఉంది. మేమైతే ఇక్కడ 2 రూమ్స్ తీసుకున్నాము. ఇది దీనికి ఆపోజిట్ లో ఉన్నది. రూమ్స్ బానే ఉన్నప్పటికీ నైట్ అయితే చాలా దోమలు వచ్చేసాయి. అలానే వాళ్ళ స్టాఫ్ కూడా 1 o'clock 2 o'clock వరకు తిరుగుతూనే ఉన్నారు. చాలా డిస్టర్బ్ గా అనిపించింది. నేనైతే ఈ హోటల్ కి 3.5 రేటింగ్ ఇస్తాను. ఇంకా ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత జూ కని బయలుదేరాము. ఫస్ట్ జూ చూసుకుని మరి మైసూర్ ప్యాలెస్ వెళ్ళాలనేది మా ప్లాన్. కానీ చూడండి ఇక్కడ ఏం జరిగిందో. మన ఊరు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? వెనుక స్కూటీలో ఒక ఆయన వెళ్తున్నారు కదా, ఆయన యాక్చువల్ గా మేము జూకి వెళ్దాము అని మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఆయన అది అబ్జర్వ్ చేసి మమ్మల్ని ఫాలో చేసి ఓవర్టేక్ చేసి మరి వచ్చి జూకి వెళ్తున్నారా, ఈ టైంలో ఫీడ్ చేస్తుంటారు, ఇప్పుడే వద్దు 12:30 పైన వెళ్ళండి అని చెప్పారు. ఇంకా చాలా సజెషన్స్ ఇచ్చారనమాట. జూలో ఈ టైంలో ఫీడ్ చేస్తుంటారు, యానిమల్స్ అన్ని లోపలికి ఉంటాయి, ఈ టైంలో వద్దు, ఫస్ట్ గంధం ఫ్యాక్టరీ చూసుకుని మైసూర్ ప్యాలెస్ చూసుకున్న తర్వాత జూకి వెళ్ళండి అని చెప్పారు. యాక్చువల్ గా మేము జూకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అక్కడ ఒక ఆయన కలిసి జూ ఈ టైంలో బాగుండదు, 12:30కి అనిమల్స్ కి ఫీడ్ చేస్తారు, సో 12:30 తర్వాత వెళ్ళండి అన్నారు. ఆ లోపు మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయమన్నారు. సో మైసూర్ ప్యాలెస్ దగ్గర గంధం ఫ్యాక్టరీ కూడా ఉంటుంది అని చెప్తే ఫస్ట్ గంధం ఫ్యాక్టరీ చూద్దాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. సో మా మమ్మీ వాళ్ళు వచ్చేసి సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అది ఫేమస్ కదా ఇక్కడ, సో అవి చూడడానికని ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. దానిపైననే ఫస్ట్ ఫ్లోర్ లో గంధం ఫ్యాక్టరీ ఉందంట, అది కూడా చూడాలి. అసలు మేము ఇలా కన్ఫ్యూజ్ అయ్యాము అని మీకెలా అర్థమైంది అంటే, ఇది మన ఊరి బండి కదా, మన ఏపీ బండి అన్నారు. ఆయన తిరుపతి ఆయన అంట. ఇలా ఊరు కాని ఊర్లో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మన వాళ్ళు మనకు ఇలా హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కొన్ని శారీస్ తీసుకున్న తర్వాత జూకి వెళ్ళామన్నమాట. జూ వీడియో క్లిప్పింగ్స్ అన్ని తీసింది మా డాడీనే. డే 3 ఆఫ్ ఊటీ పెట్టిన తర్వాత ఈ మైసూర్ వీడియో పెట్టడానికి నేను చాలా టైం తీసుకున్నాను. నియర్లీ 1 month పైననే అయిపోయినట్టు. ఎందుకంటే నా దగ్గర ఉన్న వీడియో క్లిప్పింగ్స్ అన్ని మిస్ అయిపోయాయి. అవన్నీ ఒక మొబైల్లో ఉన్నాయి, అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఆ వీడియోస్ అన్ని బ్యాకప్ చేయడానికి చాలా ట్రై చేశాము, కానీ కుదరలేదన్నమాట. నేను నా మొబైల్ లో షూట్ చేసిన వీడియోస్ అన్ని మిస్ అయిపోయాయి. ఇది మా డాడీ తీసిన వీడియోస్ అన్నమాట ఇవన్నీ. 3 members 1 camera. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అండ్ కెమెరా కూడా 100 రూపీస్ అనుకుంటా. ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని తీసింది మా డాడీనే. నేను కూడా యాక్చువల్ గా ఇంత డీటెయిల్ గా వీడియో తీయలేను. టికెట్ కౌంటర్ దగ్గర ప్రతిదీ షూట్ చేశారు మీకు చూపించడానికని. కెమెరా అనుకున్నా. మా డాడీ తీసిన వీడియోస్ అన్ని నాకు ఈరోజు బాగా యూజ్ అవుతున్నాయి. ఆల్ థ్యాంక్స్ టు మై డాడ్. మైసూర్ జూ అయితే చాలా పెద్దది, ఏదో కొంచెమే ఉంది కదా మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగా స్టార్టింగ్ లో మనకు ఎనర్జీ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ నేను సజెస్ట్ చేసేది అయితే అక్కడ వెహికల్ ఉంటుంది కదా, అది తీసుకొని వెహికల్లో వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది, మనకైతే కాలు నొప్పులు వచ్చేస్తాయి. తర్వాత మరి మైసూర్ ప్యాలెస్ కానీ అవన్నీ చూడడానికి ఓపిక కూడా ఉండదు. మనకు ఎంట్రన్స్ లోనే వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్ చెప్పింగ్ సౌండ్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు, నేచురల్ గానే వీడియో చూసేసేయండి.
गुड्डा को बोला चलो व्हाइट पीकॉक मेरे साथ చూసారు కదా టైగర్ ఎంత బాగా రెస్ట్ తీసుకుంటుందో, అప్పుడే ఫీడ్ చేసినట్టున్నారు. యానిమల్స్ అన్ని అలానే పడుకొని ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ అన్ని. ఇది చూసిన తర్వాత మేము మైసూర్ ప్యాలెస్ కూడా విజిట్ చేయాలి. అది 5:30 వరకే అనుకుంటా ఓపెన్ లో ఉండేది. సో మేము త్వరగా వెళ్ళాలి అనుకున్నాం అనమాట. మా డాడీ వాళ్ళు వచ్చేసి ఒక హాఫ్ వే వచ్చేసి అదే వేలోనే రిటర్న్ వెళ్లారు. నేను మా చెల్లి షార్ట్ కట్ ఉందంటే ఇంకొక రూట్ త్రూ వెళ్ళామన్నమాట. ఆ రూట్ లో అయితే ఇంకా చాలా చాలా యానిమల్స్ కనిపించాయి. రెప్టైల్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ ఉన్నింది, తర్వాత జిరాఫీ, ఇలా చాలా చాలా ఉన్నాయి. స్నేక్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి అనమాట. చింపాంజీ అయితే ఎంత దగ్గరకు వచ్చింది తెలుసా, గ్లాస్ దగ్గరకు వచ్చింది, చాలా మంచి పోజెస్ ఇచ్చింది అనమాట. అవన్నీ నేను నా మొబైల్లో షూట్ చేశాను. అదంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, బట్ బ్యాడ్ లక్, ఏం చేద్దాం. పర్లేదులేండి, మా డాడీ ఇవి కూడా షూట్ చేయకపోయింటే నాకైతే ఇవి కూడా మిగిలేవు కాదేమో. మేము చూసిందేమో జస్ట్ 75% చూసింటాం అనమాట. జూలో అంత పెద్దగా ఉంది. ఫస్ట్ చూసినప్పుడు వచ్చేసి నెహ్రూ జూలాజికల్ పార్క్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అది చాలా పెద్దగా ఉంది అనిపించింది. కానీ లాస్ట్ కి వచ్చేసి మైసూర్ ప్యాలెస్ దానికి ఏమి తీసిపోదు అన్నట్టుగా అర్థమైందనమాట. అంత బాగున్నాయి, అన్ని రకాల యానిమల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలైతే జూ చూసి చాలా బాగా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళకైతే ఈ ట్రిప్ మొత్తంలో ఇదే బాగా నచ్చింది అనుకుంటా. అంత బాగా ఎక్సైట్ అయ్యారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది కూడా. యానిమల్స్ ఎప్పుడు మొబైల్లోనూ టీవీలోనూ చూడడం తప్ప ఇలా లైవ్ లో చూడడం వాళ్ళు ఫస్ట్ టైం కదా, అందుకే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చీతా చూడండి, అప్పుడే ఫీడ్ చేశారు కదా, బాగా తిన్నట్టుంది, వాకింగ్ చేస్తూ ఉంది, ఎక్కడ లావ్ అయిపోతుందో అని. జూలోనే రెస్టారెంట్ కూడా ఉంది. ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. చాట్ ఐటమ్ తో మొదలు పెట్టుకొని మీల్స్ వరకు అన్ని ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. జూ విజిట్ చేయడం అయిపోగానే మేము మైసూర్ ప్యాలెస్ కి వెళ్ళాము. మైసూర్ ప్యాలెస్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు, అంత బాగుంది. యాక్చువల్లీ మైసూర్ ప్యాలెస్ డిజర్వ్స్ ఎ సెపరేట్ వీడియో, అంత బాగుంది అనమాట. సో నేను రేపన్నా ఎల్లుండైనా ఆ వీడియో పెట్టబోతున్నాను. అది మిస్ అవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఫైనల్లీ లయన్ అనమాట. లయన్ అయితే అక్కడెక్కడో మూలను పోయి కూర్చుందనమాట, మాకు కనిపించకుండా. సో అలా అన్ని యానిమల్స్ అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో అయితే మైసూర్ ప్యాలెస్ ది పోస్ట్ చేస్తున్నాను, అది అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.